బెజవాడని వరదలు ముంచెత్తున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. అక్కడ వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున ఈరోజు శ్రీకారం చుట్టింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిత్యావసర వస్తువులు ఈరోజు పంపిణీ చేయబోతున్నారు. అంటే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు వరద ఉధృతి తగ్గిన దగ్గర వారికి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు పంపిణీ చేయబోతున్నారు. నిత్యావసర వస్తువుల్లో భాగంగా చూసుకున్నట్లయితే 25 కేజీల బియ్యం, అలాగే 5 కేజీల మంచి నూనె, అలాగే 1 కేజీ నుంచి 2 కేజీల వరకు పంచదార, 2 కేజీల కందిపప్పు, అలాగే 2 కేజీల టమాటాలు, 2 కేజీల ఆలు, అలాగే 2 కేజీల ఉల్లిపాయలు, ఇలా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వరద బాధితులకి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా కొంతమంది మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వెహికల్స్ అక్కడ పంపిణీ చేసేందుకు నిత్యావసర వస్తువుల్ని సిద్ధమయ్యాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆటోలు, కనీసం ఆటోల్లోనే ఒక 50 ఆటోలు ఉన్నాయి. 50 ఆటోల్లో నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసేందుకు, పంపిణీ చేసేందుకు సిద్ధమైతే అయ్యారు. అలాగే మన కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున లారీలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. లారీల్లో మొత్తంగా బియ్యం బస్తాలు, అంటే కొన్ని లక్షల క్వింటాల బియ్యాన్ని కూడా ఆ వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ చర్యలు అయితే తీసుకుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇగో ఈ పెద్ద లారీ ఏదైతే కనపడుతూ ఉందో ఈ పెద్ద లారీ మొత్తం కూడా బియ్యం బస్తాలతో క్లియర్గా కనపడుతుంది. ఇది మనం చూడొచ్చు. ఇవి మొత్తం కూడా బియ్యమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా చొప్పున, అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమందికి ఒక్కొక్క బస్తా చొప్పున ఇచ్చే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకుంది. దాంతోపాటుగా నిత్యావసర వస్తువులు ఏవైతే అవసరమో, అంటే వారు ఇంట్లో వంట చేసుకునేందుకు ఏవైతే అవసరమో వాటిని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేందుకైతే సిద్ధం అవుతుంది. మనం ఒకసారి వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చూద్దాం. ఈ మొత్తం కూడా బియ్యం బస్తాలే. ఇటువంటి లారీలు కనీసం ఒక 100 లారీలు మన కనుచూపు మేరలో కనపడుతూ ఉన్నాయి. కొన్ని లక్షల క్వింటాల బియ్యాన్ని అయితే ఇక్కడ ఈ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం కొన్ని బృందాలు ఏర్పాటు చేసింది. ఆ బృందాలు ఏంటంటే ఏ ఏరియాలు ముంపుకు గురయ్యాయి, ఆ ఏరియాల్లో ఎంతమంది అవస్థలు పడుతూ ఉన్నారు, వారి సమస్యలు ఏంటి తెలుసుకొని వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల్ని కూడా సరఫరా చేసేందుకు, వారికి పంపిణీ చేసేందుకు అయితే పెద్ద ఎత్తున ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విజయవాడ నడి ఒడ్డు నుంచి ఈ వాహనాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఈ వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రాంతాలకు చేరుకొని వరద బాధితులందరికీ కూడా, అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసేందుకైతే పెద్ద ఎత్తున సిద్ధం చేశారు. ఇది ఎక్కడ ఏ ప్రాంతాల్లో పంపబోతున్నారు అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం విజయవాడ కలెక్టర్, అలాగే జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా, మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే సరఫరా చేస్తున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఇటువంటి ఆటోలు ఏవైతే ఉన్నాయో సరఫరా చేసేందుకు ఇటువంటి ఆటోలు ఒక 100 ఆటోలకు పైగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే పెద్ద లారీలలో కూడా బియ్యం బస్తాలతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి నూనె, అలాగే కూరగాయలు, పాలు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు ఏవైతే అవసరమో ఆ నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా ఇప్పుడు వరద బాధితుల కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అంటే కండ్రిగ, రాజరాజేశ్వరిపేట, అంటే రాజరాజేశ్వరిపేటలోని 2 ఉన్నాయి. కొత్త రాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, దాంతోపాటుగా అజిత్ సింగ్ నగర్. ఏ ప్రాంతాలు అయితే వరద ముంపుకు గురయ్యాయో ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు ఈ వాహనాలన్నీ వెళ్ళి ఈ వరద బాధితులకి ఈ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. దీంట్లో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా భారీ ఎత్తున పాల్గొనబోతున్నారు. అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి నిత్యావసర వస్తువులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ లారీ మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని వందల కేజీల
బియ్యంతో ఈ లారీ మొత్తం కూడా లోడ్ అయి ఉంది. ఈ 100 కేజీల ఈ బియ్యాన్ని కూడా వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ఆ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. అంటే రకరకాల జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి కూడా ఇక్కడ బెజవాడికి చాలామంది తరలి వస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందజేస్తూ వారు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సహాయం చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందులో భాగంగానే వారికి చేతనైనంత సహాయంగా వారు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇక్కడ అవసరమైన వారికి అన్నదానం చేస్తూ ఉన్నారు. అలాగే త్రాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది పాల ప్యాకెట్లు డొనేట్ చేస్తున్నారు. కొంతమంది మెడిసిన్ డొనేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ప్రభుత్వంతో పాటుగా ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని ఫీల్ అయ్యి ఎవరికి వారే ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమంలో అయితే పాల్పంచుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం ఇటువంటి లారీలు కనీసం 200 లారీలు ఈ రోడ్డు మీద మనకి కనిచూపు మేరలో కనపడుతూ ఉన్నాయి. కొన్ని లక్షల క్వింటాల బియ్యాన్ని ఈరోజు వరద బాధితుల సహాయార్థం కోసం, వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది.